ఏం పేరు? యాదయ్య. ఎప్పటి నుంచి ఉంటున్నావు ఇక్కడ? ఇక్కడ 15 ఏళ్ళ సంవత్సరాలు ఇక్కడనే ఉంటాం. రాయసింగ్ గురించి మంచోడేనా? ఏం పనులు చేసినా అంత ఖరాబ్ చేసిండు రాజాసింగ్. ఏం చెప్తాం ఇప్పుడు? ఏం చేయలేదా? ఏం చేసిండు? ఏం చేస్తే ఆయన ఒకపోవు ఇప్పుడు. ఒక్కపోడు అంటే పార్టీ నుంచి బయటికి వేయండు. పార్టీ నుంచి బయటకు అంటే మంచి పనులు చేస్తే ఎవరు ఓరు, పనులు మంచిగా చేస్తే ఎవరు ఓరు. ఏ సీఎం అయిన వాడు సర్పంచ్కి నిలబడ్డాడు, అసలు కూడా ఓడు. నెంబర్కి నిలబడ్డాడు ముందుకు వస్తాడు. ఇప్పుడు పార్టీ నుంచి బయటకు వస్తే పార్టీకి నష్టమా రాయసింగ్కి నష్టమా? పార్టీకి నష్టం. రాజాసింగ్ పోతాడు, ఇంకోటి వస్తాడా మళ్ళా అడగకపోతే ఇంకోటి అంటాం మనం. ఆ నెంబర్ పోయినట్టే ఆ నెంబర్ మన పబ్లిక్ అయితే అవుతుందా? పోదు. ఇక్కడ అందుబాటులో ఉన్నాడా మీకు? అందుబాటులో ఏం లేదబ్బా మనకు, లేదు అందుబాటులో లేదు. ఇప్పుడు ఇక్కడ ఏమేమి సమస్యలు ఉన్నాయి మీకు? ఇక్కడ అన్ని సమస్యలు ఉన్నాయి. మనకి ఏం చేస్తారని అన్ని సమస్యలు ఉన్నాయి. అదే చెప్పండి, ఏమేమి సమస్యలు ఉన్నాయి, ఏమేమి తీర్చాలి, ఇంకా ఏమేమి చేసేటివి ఉన్నాయి? మాకు రేషన్ కార్డు ఇస్తామని ఏది చూపించలేదా? ఆధార్ కార్డు అవి ఇవి అన్నారు. అది ఇన్సూరెన్స్ కార్డు లేదు. ఏం చేయించారండి? ఏం రేషన్ కార్డులు ఇప్పించలేదు ఎవరికి? ఎవరికి ఇప్పించండి? ఎవరికి ఇప్పించండి అబ్బా? ఎవరికి? రాయసింగ్ మరి ఏ పార్టీలో పోతే మంచిగా ఉంటుంది? ఏ పార్టీలో పోతే ఏమన్నది? ఇప్పుడు ఉన్నప్పుడు మంచిగా ఉండే, పోయిండి అయిపోయింది. ఇప్పుడు ఏం తీసుకుంటే ఏం రావట్లేదు. ఇక్కడ మళ్ళీ ఎలక్షన్ వస్తుంది, బై ఎలక్షన్. బీజేపీ నుంచి వేరే క్యాండిడేట్ పెడతారు. ఇక్కడ మాధవీలతను పెడదామని కూడా చూస్తున్నారు. మాధవీలత ఓటేస్తారా, ఇక్కడ రాయసింగ్ ఓటేస్తారా? వేరేకి ఎవరు ఓటేస్తారు కానీ పోయినోనికి అయితే ఏరు. ఇప్పుడు ఎవరే ఏరు. ఇక మాధవీలత తిరుగుతాయి ఇక్కడ. పబ్లిక్ దృష్టిలోకి వెళ్ళిపోయిండు. ఎవరు వేస్తారు చెప్పు? కొత్త నిలబడితే ఈ పబ్లిక్ అయితే అక్కడ ఉండి అక్కడ ఏనే ఏరు. ఇప్పుడు ఎవరికి ఇస్తారు? ఇప్పుడు ఇక్కడ మాధవీలత తిరుగుతా? మాధవీలత మనం ఏం తిరిగాము? తెలియదా మాధవీలత? తెలియదా మీకు? మనం ఏం తిరిగాం? బీజేపీలో ఉండి అంతా ఇడిచిపెట్టినాము, కుళ్ళ ఉన్నాం ఇప్పుడు. ఓకే, రేవంత్ రెడ్డి గురించి ఏం చెప్తారు? రేవంత్ గురించి అంటే వాడు ఏంటి రేవంత్ రెడ్డి గురించి చెప్పాలరే, నువ్వు గట్లా చెప్పదు. చెప్పు, మాట్లాడు. రేవంత్ రెడ్డి గురించి చెప్పు. ఏం చేసిండు? సంవత్సరం రైతుంది, ఏం చేసిండు రేవంత్ రెడ్డి డెవలప్? వచ్చేది ఈ సంవత్సరం వెళ్ళిపోయి ఏం చేసిండు రేవంత్ రెడ్డి? పింఛన్ వాళ్ళకి పింఛన్ ఇస్తాడు, కొలువు లేని వాళ్ళకి కొలువులు చేస్తాడు, ఇల్లు లేని వాళ్ళకి కట్టిన ఇళ్ళని కొలగొడుతున్నాడు. ఇంతకు సేమేనా ఆయన? హైడ్రా మంచిది కాదంటారా? కాదమ్మా, ఆయన లెక్క అయితే పేదలను అంతా ఖరాబ్ చేసిండు. కట్టిన ఇల్లు కూలగొట్టిండు, ఏం లాభం? మనకు అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు వాడు ఇల్లు కట్టించిండు, ఉండో లేకనో ఇల్లు కట్టించిండు. ఎట్లనో ఇన్ని పైసలు వేసుకొని కట్టుకున్నాం, పిల్లలు ఉన్నారని మంచిగా ఉంటాం మనం. ఆ కట్టిన ఇల్లు కూడా దగ్గర ఇప్పుడు ఎవడు కట్టియాలి? కట్టిన ఇల్లు కూడా కొడతాడు ఏమన్నా? కట్టిన ఇల్లు కూడా కొట్టకుండా నీకు తలం లేకపోతే ఆపాలే పబ్లిక్. నువ్వు కట్టిన కూడా కొట్టి ఎవరికి ఇస్తున్నావు? పింఛన్ ఇస్తాను, భూముల పైసలు వేస్తాను, ఏమి వేసినావు? ఒక్క రూపాయి కూడా లేదు. 4,000 ఇస్తాడు కదా మరి. 4 రూపాయలు లేవు అని. ఇప్పుడున్న పింఛన్ అన్న టైంకి వస్తున్నాయా? ఒక్క రూపాయి కూడా రాలే. మీకు మీకు నడుస్తుందా, ఇస్తుందా? ఇంతకుముందు ప్రభుత్వం ఉన్నప్పుడు ఇచ్చిందా? ఆయన ఉన్నప్పుడు వచ్చినాయని ఇప్పుడు వస్తలేవు. టైంకి వస్తలేవా లేకపోతే మొత్తానికి వస్తా? మొత్తమే వస్తలేవు, అన్ని బంద్ అయినాయి. ఎడికెళ్ళి ఆగినాయా? చేస్తాడు, ఇంకా ఏడ చేస్తాడు అబ్బా? అధికారులు అడుగుతలేరా? ఎంతగానో అడుగుతారు వాళ్ళు కూడా. అడిగి ఊరుకున్నారు. తీసేసిండు లేకపోతే? ఏం తీసేసారు? ఆడు ఉన్నాయి కూడా కొట్టినాక పైసలు ఇస్తారు. మన తన కొంచెం తినేటోడు బిచ్చగాడు. ఇంకేంది? అప్పు చేస్తా అంటే అప్పు కూడా అప్పు చేసి ఎవరికి అప్పు చేసి అప్పు కూడా కాదు, ఎవరి గురించి చేస్తాడు అప్పు? కోట్ల రూపాయలు మంచిడా పబ్లిక్ అని అమ్మ బంకనే ఎవరికి మంచి? లోన్లు కూడా ఫ్రీ బస్సు పెట్టిండు, లోన్లు ఇస్తామని రూపాయలే అన్ని లోన్లు ఇస్తా అంటుండు. 2,000 ఇస్తా అన్నాడు, 2,500. ఎవడియాడు అంత మా మీద బతకనీకి వచ్చారు అంత లంగా కొడుకు. అంతేనా?